ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు తయారు చేసిన సొరా ఏఐ మోడల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో ఒక అద్భుతమైన చెప్పాలి. కేవలం టెక్స్ట్ ఇస్తే రియలిస్టిక్ హెచ్డి వీడియోస్ని జనరేట్ చేయగలుగుతుంది. ఇది ఓపెన్ ఏఐ సొరా ఏఐ మోడల్ యొక్క క్యాపబిలిటీస్. అయితే ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నారు. ఇప్పటివరకు మన డెమో వీడియోస్ చూసాం. నెక్స్ట్ వీక్లో ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు హాలీవుడ్ డైరెక్టర్స్ని కలవబోతున్నారు. అలానే హాలీవుడ్ స్టూడియో వాళ్ళతో కలిసి డిస్కస్ చేయబోతున్నారు. సొరా ఏఐ యొక్క క్యాపబిలిటీస్ని వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఈ హాలీవుడ్ సినిమాలు తీయడానికి సొరా ఏఐని యూస్ చేసుకోండి అని పిచ్ అయితే చేయబోతున్నారు. అయితే దీనికన్నా ముందుగానే ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు హాలీవుడ్ రేంజ్లో కొన్ని వీడియోస్ అనేది రిలీజ్ చేశారు. ఆ వీడియోస్ ఏంటో చూద్దాం. అలానే ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళ సొరా ఏఐ మోడల్ మార్కెట్లోకి ఎప్పుడు రాబోతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు మీకు అందరికీ ఒక ప్రశ్న. ఒకవేళ మీకు సొరా ఏఐ మోడల్ని యూజ్ చేయగలిగే యాక్సెస్ వస్తే మీరు ఏ టెక్స్ట్ ప్రాంప్ట్తో వీడియోని జనరేట్ చేస్తారు? ఆ టెక్స్ట్ ప్రాంప్ట్ ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి. మనకి కనుక ఓపెన్ ఏఐ సొరా ఏఐని టెస్ట్ చేయగలిగే ఎర్లీ యాక్సెస్ వస్తే కనుక మన సబ్స్క్రైబర్లో అడిగిన కొన్ని టాప్ ప్రాంప్ట్స్ని సెలెక్ట్ చేసి వాటితో వీడియో జనరేట్ చేసి మన రాబోయే వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. ఏఐ బిగినర్ కోర్స్ థర్డ్ బ్యాచ్ ఏప్రిల్ 5వ తారీఖున స్టార్ట్ అవబోతుందండి. టైమింగ్స్ సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు. ఎవరికైతే కోర్సులో జాయిన్ అవుదామనే ఇంట్రెస్ట్ ఉందో స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. అదే నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో కూడా లభిస్తుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అండి. లేట్ చేయకుండా వాట్సాప్ చేయండి. అంతేకాదు ప్రాంప్ట్ ఇంజనీరింగ్, చాట్ జీపీటీ, జనరేటివ్ ఏఐ, డేటా సైన్స్, ఏఐలో ఎటువంటి కోర్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓపెన్ ఏఐ సొరా మోడల్ క్రియేట్ చేసిన అద్భుతమైన వీడియోస్ మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. ఫస్ట్ అలెక్స్ రూబెన్, ఇతను ఒక స్కల్ప్చర్ మరియు ఒక ఆర్టిస్ట్ అండి. ఈయన హ్యూమర్ అంటే కొంచెం కామెడీ టైపు వీడియోస్ జనరేట్ చేయడం, నార్మల్ ఏఐతో క్రియేట్ చేసిన ఏదైనా ఫుటేజెస్ని 3D మోడల్స్ కింద ఫిజిక్స్ వరల్డ్కి సూటబుల్ అయ్యే విధంగా వీడియో జనరేట్ చేద్దాం అనుకున్నారు. దానికి ఓపెన్ ఏఐ సొరా మోడల్ని యూస్ చేసి ఎలా వీడియో క్రియేట్ చేశారో చూడండి. సో మీరు లెఫ్ట్ సైడ్ చూస్తుందేమో ఒక నార్మల్ది, రైట్ సైడ్ చూస్తే దాన్ని 3D మోడల్ జనరేట్ చేశారు. ఇదంతా ప్యూర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యూస్ చేసి క్రియేట్ చేశారు. ఇక్కడ చూస్తున్న ప్రతిదీ మనిషి చేసింది కాదు, ఏఐతో క్రియేట్ చేసింది. ఇది సొరా ఏఐ మోడల్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక నెక్స్ట్ డాన్ యాలన్ స్టీవెన్సన్ హిల్, ఇతను ఒక డిజిటల్ ఏఆర్ మరియు ఎక్స్ఆర్ ఆర్టిస్ట్ అనమాట. ఈయన కూడా సొరా ఏ మోడల్ని టెస్ట్ చేసే అవకాశం లభించింది. వీళ్ళు ఏం క్రియేట్ చేశారో ఒకసారి చెక్ చేద్దాం. ఇవ్వండి, జిరాఫీకి ఏమో కింద ఏమో బొచ్చు ఉండడం, ఏగేమో పెద్ద ఏగ అయితే ఎలా ఉంటుంది, జిరాఫీ ఇంకొక జంతువుతో క్రాస్ ఓవర్ అయితే ఎలా ఉంటుంది అదొక వీడియో, పందులు ఎగురితే ఎలా ఉంటుంది, ఫ్లయింగ్ పిగ్స్, ఒక సముద్రపు జీవికి ఆక్టోపస్ కలిస్తే ఎలా ఉంటుంది, ఒక తిమింగళానికి ఆక్టోపస్ ఏకలు వస్తే ఎలా ఉంటుంది, సముద్రంలో పిల్లి ఒక ఈల్లాగా ఉంటే ఎలా ఉంటుంది. అలాగే చాలా ఇమాజినేషన్స్ని రియాలిటీలోకి, చిన్న కుందేలుకి వెనకాల ఒక రెప్టైల్ సంబంధించిన తోక వస్తే ఎలా ఉంటుంది, సో కుందేలుకి ప్రొటెక్షన్ ఉంటే ఎలా ఉంటుంది, ఒక హార్స్ ఫ్లై చిన్న ఏగా పెద్ద గుర్రం లాంటి సైజులో ఉంటే ఎలా ఉంటుంది. సో ఇటువంటి మన హాలీవుడ్ సినిమాల్లోనే చూడగలుగుతాం. కానీ సొరా ఏ మోడల్ దాన్ని రియాలిటీకి చేసి కేవలం టెక్స్ట్ ప్రాంప్ట్స్ క్రియేట్ చేసి వావ్ అనిపించడం అయితే ఖచ్చితంగా మనల్ని ఇంప్రెస్ అవ్వడం కాదు, డైరెక్టర్స్ కూడా ఇంప్రెస్ చేసే విధంగానే ఉంది. ఫుటేజ్ అంతా చూస్తే నిమిషానికి పైగా ఫుటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మళ్ళీ ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేసిన అద్భుతమైన వీడియో. నెక్స్ట్ మనకి జోసెఫిన్ మిల్లర్, ఇతను ఒక క్రియేటివ్ డైరెక్టర్. లండన్లో ఆర్ఆర్ అనే ఒక స్టూడియో ఉంది. సో 3D విజువల్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, డిజిటల్ ఫ్యాషన్ వంటి డొమైన్స్లో వర్క్ చేస్తారు. సో ఊహించని ఐడియాస్ని ఇది క్రియేట్ చేయగలుగుతుందని చెప్పి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇది ఫ్యాషన్ డిజైనింగ్ టైప్లో వీడియోస్ అనమాట. సో ఇది ఏఐ క్రియేట్ చేసిన వీడియోస్. నీళ్ళల్లో ఫ్యాషన్ షోకి నిర్వహిస్తే ఎలా ఉంటుందో అలా చేశారు వీళ్ళు. నెక్స్ట్ ఒక మ్యూజిషియన్, ఆగస్ట్ క్యాంప్ అనే మ్యూజిషియన్, ఆయన కూడా సొరా ఏ మోడల్ని టెస్ట్ చేశారు. ఆయన టెస్ట్ చేసిన వీడియో ఇది. ఎక్కడ ఏది చూసినా కూడా కంప్లీట్గా ఎడిట్ చేసిన వీడియో ఫీల్ ఉంటుంది. ఏదో ఏ జనరేట్ చేసింది మాత్రం ఎక్కడ అనిపించింది మీకు. అంత రియలిస్టిక్గా క్రియేట్ చేయడం వల్ల
ఒక రకమైన ఎక్సైట్మెంట్ అనేది ప్రతి ఒక్కళ్ళలోనే క్రియేట్ అవుతుందండి ఈ సొరా ఏ మోడల్స్ వీడియో ద్వారా. నాకు బాగా నచ్చింది అయితే ఈ నిక్ ఎల్వో డిజిటల్ డైరెక్టర్ క్రియేట్ చేసిన ఒక సొరా మోడల్ని యూస్ చేసి క్రియేట్ చేసిన వీడియో, ఒక డిజిటల్ యాడ్స్ క్రియేట్ చేస్తారు వీళ్ళు. నేటివ్ ఫారిన్ అనే కంపెనీ ఏం చేస్తుందంటే స్టోరీ టెల్లింగ్, ఒక బ్రాండ్కి సంబంధించిన వీడియోస్ చేస్తారు. వాళ్ళు ఆ బ్రాండ్కే ఒక బ్రాండ్ వీడియోని ఏతో జనరేట్ చేస్తారు, ఆ వీడియోని ఇప్పుడు మనం చూద్దాం. ఇది సొరా ఏతో క్రియేట్ చేసిన వీడియోని చూసారా. ఒక టైం మెషిన్ లేకపోతే పాతకాలాన్ని వెనక్కి వెళ్ళినట్టు, బ్లాక్ అండ్ వైట్ సినారియోస్, ఒక పాతకాలపు అట్మాస్ఫియరు. ఈ తాతగారు కూడా నిజమైన తాత కాదు, సడన్గా ఒక సముద్రం నుంచి కారు వస్తుంది, ఇది కూడా ఏదో క్రియేట్ చేసింది. మళ్ళీ పెద్ద బూటు, సాల్ట్ సోడా అని చెప్పి తీసుకొచ్చి సముద్రం దగ్గర ఒక సాల్ట్ సోడా అన్నట్టుగా సింబాలిక్గా యాడ్ క్రియేట్ చేయడం. పాల్ ట్రిల్లో అనే డైరెక్టరు, ఒక ఆర్టిస్టు, ఆయన సొరా ఏ మోడల్ని క్రియేట్ చేసిన వీడియోస్ ఇది. సో కొంతమందికి లిమిటెడ్ యాక్సెస్ ఇచ్చారు. ప్రతి దాంట్లో కూడా నిజంగా ఏ క్రియేట్ చేసిందా హాలీవుడ్ డైరెక్టర్స్ అందరూ కూడా ఒక సంవత్సరం పాటు రీసెర్చ్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ చేస్తే వచ్చిన వీడియోసా అంటే నమ్మడానికి కూడా నమ్మాలా వద్దా, ఇది ఏ జనరేట్ చేసిందంటే నమ్మే విధంగా అయితే లేదు. నిజంగా ఒక ఎక్స్పీరియన్స్డ్ మనకి గ్రాఫిక్ డిజైనర్ కానీ వాళ్ళు క్రియేట్ చేసిన వీడియోస్ లాగానే ఉన్నాయి తప్పిస్తే ఎక్కడో కూడా ఒక నార్మల్ ఏఐ టూల్ డెవలప్ చేసిందంటే నమ్మే విధంగా అయితే లేదు ఇవి. ఆ కెమెరా క్లోజప్స్లో వెళ్ళడం కానీ, డిజిటల్ మనిషిలో స్టెప్లు వేయడం కానీ, కాన్సెప్ట్స్ మన కల్లో కూడా రావు. అది నిజాల్లో చేసి చూపించింది ఓపెన్ ఏఐ కంపెనీ. ఇదైతే నిజంగా హాలీవుడ్ షాట్ ఇది. ఫైనల్గా బాగా నచ్చిన విషయం ఏంటంటే షై కిడ్స్ అనే ఒక సంస్థ వాళ్ళు ఎయిర్ హెడ్ అనే ఒక సినిమా తీద్దాం అనుకున్నారు. అంటే వాళ్ళ కాన్సెప్ట్ బెలూన్ మ్యాన్ అనమాట. ఒక సూపర్ హీరో పేరు బెలూన్ మ్యాన్ ఉంటాడు, తలకే ఉండదు, బెలూన్ ఉంటుంది. దానికి సంబంధించిన టీజర్ని సొరా ఏతో క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆ బెలూన్ మ్యాన్ టీజర్ ఏంటో చూద్దాం. మ్యూజిక్ ప్లే చేయట్లేదు ఎందుకంటే మనకు కొన్నిసార్లు బ్లాక్ చేస్తున్నారు వీడియోస్. దాన్ని మ్యూజిక్ ప్లే చేయకుండానే డైరెక్ట్ వీడియో ప్లే చేస్తున్నాం. ఇప్పుడు ఈ వ్యక్తి ఒక బెలూన్ మ్యాన్ ఇప్పుడు రివీల్ అవుతుంది చూడండి, తలకే ఉండదు, బెలూన్ మ్యాన్. ఇదంతా కూడా సొరా ఏ మోడల్ కాన్సెప్ట్ ఇచ్చారు టెక్స్ట్ ప్రాంప్ట్లో. ఒక బెలూన్ మ్యాన్ అని ఒక సినిమాకి ఒక టీజర్ రిలీజ్ చేయమంటే ఇలాగ టీజర్ని రెడీ చేసింది. తలకాయ లేదు అక్కడ, అంతా బెలూన్ మ్యాన్. ఆ తలకాయ ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఆ తలకాయ కోసం పరిగెడుతున్నాడు. బెలూన్ మ్యాన్ ఒక మొక్కల షాప్కి వచ్చాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి, బుడవ వెళ్ళిపోద్ది లేకపోతే ఏదైనా తగిలితే. సో ఇది మనకి సొరా ఏ మోడల్ క్రియేట్ చేసిన అద్భుతమైన వీడియోస్. మీకు ఎలా అనిపించింది? నిజంగా సొరా ఏ మోడల్ ఈ వీడియోస్ జనరేట్ చేసిందంటే రెవల్యూషన్ సృష్టిస్తుందా లేదా? వీడియో ఎడిటింగ్లో సరికొత్త విప్లవాలు జరుగుతాయా? హాలీవుడ్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది ఎంత ఉపయోగం? మీ అభిప్రాయం కూడా ఒకసారి కామెంట్లో అయితే చెప్పండి. నిజంగా ఈ వీడియోస్ అన్ని చూసిన తర్వాత హాలీవుడ్ రేంజ్లోనే సొరా ఏ మోడల్ వీడియోస్ని జనరేట్ చేస్తుంది అని అనుకోవచ్చు. ఒక ఎడిటరు, ఒక లైట్ మ్యాన్, లేకపోతే ఒక కెమెరామెన్, వీళ్ళందరూ కలిసి చేస్తే వచ్చిన అవుట్పుట్ లాగానే మనకి ఆ వీడియోస్లో కనిపిస్తున్నాయి. ఎక్కడ ఏదో ఏ జనరేటెడ్ వీడియో కింద ఎక్కడా కనిపించట్లేదు. నిజంగా ఇది ఏ వీడియో అయినా అంటే నమ్మడానికి కూడా వీలు లేకుండా ఉంది. అంత రియలిస్టిక్గా అయితే సొరా ఏ మోడల్ వీడియోస్ అయితే జనరేట్ చేస్తుంది. ఒకటైతే నిజం, హాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా ఫిక్షనల్ క్యారెక్టర్స్ని తయారు చేస్తూ ఉంటారు, సూపర్ హీరోస్ని చేస్తారు. వాళ్ళకైతే సొరా ఏ మోడల్ అయితే ఖచ్చితంగా హెల్ప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇమాజినేషన్ పర్పస్ కోసం సొరా ఏ మోడల్ అయితే వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక ఓవరాల్గా మనకి ఓపెన్ ఏ కంపెనీ సొరా ఏ మోడల్ అయితే కంపెనీ వాళ్ళు వచ్చే సంవత్సరం మార్కెట్లోకి లాంచ్ చేయబోతున్నారు, యాక్సెస్ ఇవ్వబోతున్నారు. ఈ రోజు వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే చాట్ జీపీటీకి ఎంత హైప్ వచ్చిందో, ఇవాళ ఓపెన్ ఏ సొరా ఏ మోడల్కి అంతకంటే డబుల్ హైప్ వచ్చింది. మరి చూద్దాం రాబోయే రోజుల్లో సొరా ఏ మోడల్ మనకి వీడియో ఎడిటింగ్ రంగంలో కానీ, సినిమా టీజర్ ట్రైలర్ రంగంలో ఎటువంటి ఇంపాక్ట్ చూపించబోతుందో రాబోయే వీడియోస్ అయితే మాట్లాడుకుందాం. ఇది సొరా ఏ మోడల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఇటువంటి లేటెస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.